ఎందుకు ఈ ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. ఈ 5 ఏళ్లలో ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దూలుపాలి నరేంద్ర విషయంలో గాని, కొల్లు రవీంద్ర విషయంలో గాని, ఇలా చెప్పుకుంటూ వస్తే నారాయణ గాని, చివరికి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం గాని, ఇదంతా ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా రోడ్డు మీద పడుకున్నారు. నన్ను అడ్డుకుంటున్నారు, బాబుని చూడడానికి ఎళ్ళనివ్వట్లేదు ఈ పాలన, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అని తిట్టడం. ఇవన్నీ సిద్ధం యాత్ర ఈ సభల మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయేమో అని అనుకున్నాం. చూపించినట్ట లేదా అది విపక్షాలకు ఏమన్నా ఒక చెంపపెట్టు అయిందా? ఎవడి పని వాడిదే. ఇప్పుడు జగన్ని అంటే ప్రజల్లో ఎటువంటిది వచ్చి దీనివల్ల ఎలాంటి సింపతి వచ్చేది, ఎలాంటి ఆగ్రహం వచ్చేస్తుంది అని అనుకున్నారు కదా. ఇప్పుడు ఎవడు అనుకోలేదు. బేసిక్ గా ఏంటంటే జగన్ అనేటువంటి మనిషిని తొక్కాలని వాళ్ళు అనుకుంటారు. మరి జగన్ ఏం చేస్తాడు? తొక్కించుకుంటూ పడుకుంటాడా? అంటే లాస్ట్ మినిట్ కి వచ్చేటప్పుడు టార్గెట్ చేసేసారు. ఆయన గోలు తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టేశారు చంద్రబాబుని. అయిపోయింది. జగన్ అంత ముందు జైల్లో పెట్టారు కదా, దాని ప్రతీకారం అంతే. జగన్ ని ఈ జైల్లో పెట్టించాడు, చంద్రబాబుని ఈ జైల్లో పెట్టాడు. సింపుల్. దాన్ని ఎవరు జనం సీరియస్ గా తీసుకుంటే వైసీపీకి అదంత ప్రయోజనం తెచ్చిపెట్టిందా, లేదంటే ప్రతిపక్షానికి అదంత మైలేజ్ తెచ్చిపెట్టలేదా? దీనికి సంబంధం లేదు. ఈ యాత్ర అంతా కూడా తన పాజిటివ్ ఇమేజ్ కోసం, అంటే నేను చేసింది ఇది, నాకు మళ్ళీ ఓటేయండి అని అడగడానికే వెళ్ళాడు అంతే. అంటే అది నిజంగా ప్రజల్లో ఉంటే జనాలు రాకూడదు కదా. నేను అనేది జనాలు అవన్నీ పట్టించుకుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనుషులు జగన్ ని ద్వేషిస్తారు, వాళ్ళు ఏం రారీటికి. జగన్ మనుషులు చంద్రబాబు నాయుడు ద్వేషిస్తారు, వాళ్ళు ఏమాట వెళ్ళరు. దేనిది అదే, దానికి దీనికి సంబంధమే ఉండదు. అంటే 70 ఏళ్ళు పైబడిన ఒక 75 ఏళ్ల వయసు అంత అనుభవం వ్యక్తిని అంత టార్చర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఆయన ఎందుకు మాకు అనే ఆలోచన వచ్చినట్ట రాలేనట్ట ప్రజలు? అట్లాంటిది ఏమి ఉండదు కదా.